నా పేరు శ్రవంతి. ఈరోజు మన విశాఖపట్నంలో 'టైమ్ పారాడాక్స్' అనే మూవీ ముహూర్తం క్లాప్ జరిగింది. సో, ఈరోజు ఆ 'టైమ్ పారాడాక్స్' యొక్క డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు మనతోని ఉన్నారు. సో, అతన్ని కొన్ని క్వెషన్స్ అడిగి మనం తెలుసుకుందాం. మూవీ ఇంకెలా ఉండబోతుంది అనేది మనం తెలుసుకుందాం. సో, నమస్తే డైరెక్టర్ గారు. ఈరోజు మీరు ఈ ముహూర్తం పెట్టారు. క్లాప్ చేశారు. సో, ఈ యొక్క మీ 'టైమ్ పారాడాక్స్' అనే మూవీ కోసం మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అంటే ఎందుకు మీకు ఈ మూవీ తీయాలి అనిపిచ్చింది? 'టైమ్ పారాడాక్స్' అనే మూవీ ఏదైతే ఉందో ఇదొక సైన్స్ ఫిక్షన్, అడ్వెంచర్, యాక్షన్ అన్నమాట. లైక్ థ్రిల్లర్‌లా కూడా. సో, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏదైతే డిఫరెంట్ జానర్స్‌ని మేము ట్రై చేసి ఒక చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలోళ్ళ వరకు అందరూ చూసేటట్టు ఒక మూవీని క్రియేట్ చేసుకున్నాం. సో, దీనికి ఇన్‌స్పిరేషన్ ఏంటి అంటే లైక్ నేను చిన్నప్పటి నుంచి హాలీవుడ్ ఫ్యాన్ అన్నమాట. సో, హాలీవుడ్ మూవీస్ చూస్తూ లైక్ నాకు ఆ టైప్ ఆఫ్ నేచర్‌తో ఉన్న ఒక మూవీ తీయాలి ఎప్పటినుంచో అనుకుంటున్నాను. అండ్ ఈ మూవీ ఏదైతే ఉందో సో, స్టార్ట్ అయిందన్నమాట ఈరోజు మొత్తం షాట్. ఓకే. సో, మీరు యాక్టర్స్‌ని తెచ్చిన వాళ్ళు ఆళ్ళందరూ కూడా కొత్త టాలెంటా? లేదంటే ఆల్రెడీ వర్క్ చేసిన వాళ్ళా? ఏ ఇన్‌స్పిరేషన్‌తో వాళ్ళని తీసుకున్నారు? యాక్చువల్లీ మేము ఇందులో తీసుకున్న మొత్తం క్యాస్ట్, క్రూ అంతా కూడా యంగ్ టీమ్ అన్నమాట. ఫుల్ ప్యాషనేట్ ఎవరైతే ఇండస్ట్రీలోకి న్యూగా ఎంటర్ అవుదాం అనుకున్నాం. ఇది మేము యాక్చువల్లీ ప్రొడక్షన్ కూడా మా హౌసే కాబట్టి సో, ఇందులో టెక్నీషియన్స్ గాని, యాక్టర్స్ గాని, క్రూ గాని మొత్తం అందరూ కూడా కొత్త యంగ్ టీమ్‌తో వస్తున్నాం అన్నమాట. సో, ఏదైతే నోన్ ఫేసెస్ కాకుండా ఈ అన్‌నోన్ ఫేసెస్‌తో ఎందుకు మేము ఈ ట్రై మీరేసారు అని అనుకోవచ్చు. సో, వాళ్ళతోని ఈ ఏదైతే స్టోరీ ఉందో మొత్తం స్టోరీని మీకు చూపించడం కోసం డిఫరెంట్ టైప్ ఆఫ్ టైమ్ లైన్స్‌తో పాటు వాళ్ళ యాక్షన్ గూడా మీరు చూద్దురు థియేటర్‌లో. ఓకే. సో, ఈరోజు చూసాం కదా! మన కొత్త డైరెక్టర్ టాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతున్నారు. తను కొత్త ప్రొడక్షన్ కూడా. సో, ఈ ఏదైతే స్టార్ట్ జరిగిందో మనం అందరం కలిసి వాళ్ళని సపోర్ట్ చేద్దాము. ఆ టీమ్ అందరికీ మీకు చూజ్ చేసుకోవడానికి కారణం ఏంటి? అండ్ డైరెక్టర్ గారు మీకు ఏం చెప్పారు? స్టోరీ ఎలా అనిపించింది మీకు? అదొకసారి చెప్పండి. అంటే ఈ రోల్ మేము చూజ్ చేసుకోవడం కన్నా ఈ కథకి తగ్గట్టు డైరెక్టర్ గారు మమ్మల్ని చూజ్ చేశారనొచ్చు. సో, కథ గురించి చెప్పడం చాలా లేయర్స్ ఉన్న కథ ఇది బేసిక్‌గా. సో, నా క్యారెక్టర్ కానీ అసలు ఈ ప్రతి క్యారెక్టర్ ఇందులో ఉన్న ప్రతి క్యారెక్టర్ దానికొక పర్పస్ ఉంటది. అది ఒక డైరెక్షన్‌లో మూవ్ అవుతా ఉంటది. ఇది మేము చెప్పడం కన్నా మీరు ఫిబ్రవరిలో వచ్చి చూస్తే మంచిదని మా ఫీలింగ్. చూజ్ చేసుకున్నారు. లేదా అతను చెప్పినట్టు డైరెక్టర్ గారే మీకు చూజ్ చేశారు కదా! సో, వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? ఏమనుకుంటున్నారు క్యారెక్టర్స్? యాక్చువల్లీ నేను చాలా ఎక్సైట్ ఫీల్ అవుతున్నాను. ఈ స్టోరీ వచ్చేసి అన్ని కామన్ స్టోరీస్‌లా కాదనమాట. కొంచెం యూనిక్‌గా ఉంటది స్టోరీ కూడా. లైక్ అంటే పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ అందరూ కలిసినట్టుంటది. సో, నేనైతే చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాను. అండ్ స్టోరీ కూడా మీరు చూసి మీకు నచ్చుతదని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. 'టైమ్ పారాడాక్స్' మూవీ మిమ్మల్ని చూజ్ చేసుకున్నారు. సో, వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? ఏమనుకుంటున్నారు? మీ రోల్ ఎంత ఉంటది? అండ్ అంటే ఎలాగా మీరు రియాక్ట్ అయ్యారో తెలియగానే? యాక్చువల్‌గా మాయ క్యారెక్టర్ అనేది నాకు యాక్చువల్‌గా రిలేటబుల్ అనమాట. షీ ఈస్ లైక్ సో ఓపెన్ అండ్ లైక్ అనుకున్నదే చేస్తది. ఇంకెవరి మాట వినదు. సో, వెన్ ఐ హర్డ్ ద క్యారెక్టర్ ఇట్స్ లైక్ సో రిలేటబుల్ టు మీ అండ్ ఇట్స్ లైక్ న్యూ ఆపర్చునిటీ అండ్ ద టైమ్ పారాడాక్స్ క్రూ అందరూ లైక్ చెప్పినట్టు కాస్టింగ్ ఆల్సో సో గుడ్ అండ్ ఐ ఫెల్ట్ గుడ్ అండ్ ఐ వాంటెడ్ టు డూ ఇట్ ఎందుకంటే ఇట్ feels more like me. So I just wanted to try it out and I want to showcase the Maya, how it actually rolled out, like plays out. So ఇందులో మీ రోల్ ఎలా ఉండబోతుంది? అండ్ ఫ్యూచర్‌లో ఇంకా ఎలాంటి క్యారెక్టర్స్ మీరు చేయాలనుకుంటున్నారు? ఇందులో నా రోల్ యాక్చువల్‌గా ఏంటంటే షీ విల్ బి లైక్ స్టార్టింగ్ ఓపెనింగ్ తందే ఉంటుంది. షీ విల్ బి లైక్ మోస్ట్ ఎక్స్‌ప్రెసివ్ అండ్ అట్ ది సేమ్ టైమ్ స్టోరీని ముందుకు నడిపించడానికి తన చేతిలోనే ఉంటుంది. సగం పార్ట్ అంతా ఏంటంటే షీ విల్ బి లైక్ మోస్ట్ ఎక్స్‌ప్రెసివ్ అట్ ది సేమ్ టైమ్ మోస్ట్ స్మార్ట్. షీ విల్ బి లైక్ సో స్ట్రెయిట్ ఫార్వర్డ్ అన్నట్టు. తన డెసిషన్ ప్రకారంగా చాలా వరకు స్టోరీ చేంజ్ అవుతుంది. నేను మొత్తం ఇప్పుడు చెప్పను. మూవీలో చూడండి. యూ విల్ బి అండర్‌స్టాండింగ్. చివరిదాకా ఉంటుంది. తను తీసుకునే డెసిషన్ బట్టి లాట్ ఆఫ్ ద స్టోరీ విల్ చేంజెస్. యూ విల్ నో. మీ రోల్ ఎలా ఉండబోతుంది ఈ సినిమాలో? అండ్ మీ ఫీల్ ఏంటి ఆ రోల్‌కి? యాక్చువల్లీ ఈ మూవీలో నా రోల్ నేమ్ వచ్చేసి రూప. రూప అనేది లైక్ చాలా ఇన్నోసెన్స్‌తో కూడిన రోల్. తను చాలా ఎక్కువ అబ్జర్వ్ చేస్తది. అండ్ ఎవరికీ దక్కని క్లూస్ కూడా రూపాకే వస్తది. నేను అన్నీ ఇప్పుడు చెప్పాలనుకోవట్లేదు. ఇప్పుడు చెప్పేస్తే అన్నీ లీక్ చేసినట్టు అవుతది. సో, మీరు మూవీలో చూడండి.
హౌ యూ ఫీల్? అంటే మీరు ఈ ఫీల్డ్‌లోకి రావడం అనేది చాలా కొత్త అందరికి. సో, వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? అంటే ఇంతకుముందు మేము యాక్చువల్‌గా యూట్యూబ్స్‌లో షార్ట్ ఫిల్మ్స్ గట్టా తీసేవాడిని. సో, అక్కడ నుండి ఎక్స్‌పీరియన్స్ ఉంది. బట్ లాస్ట్ మినిట్‌లో అంటే డైరెక్టర్ నా బ్రదరే కాబట్టి అండ్ ఫస్ట్ నాకు చెప్పాడు తన స్టోరీ నచ్చాక నేను కూడా ఒక పార్ట్ అయితే బాగుందనిపించింది. అండ్ డీఓపీ పొజిషన్ అన్నది నా కోసమే అతను ఉంచాడు. తప్పు మాట అనకూడదని. అంటే నా మీద నమ్మకం ఉంది తనకి. కాబట్టి ఆ నమ్మకాన్ని ఫుల్‌ఫిల్ చేస్తానని నాకు కొంచెం కాన్ఫిడెన్స్ ఇచ్చాడు. సో, ఖచ్చితంగా 100కి 300% నేను నా అవుట్‌పుట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే. సో, మీరు ఈ మూవీకి లైన్ ప్రొడ్యూసర్‌గా చేస్తున్నారు. సో, ఏమనుకుంటున్నారు? ఇప్పుడు ఇంతవరకు వచ్చింది, ముహూర్తం వరకు వచ్చింది. ఫస్ట్ షాట్ అయింది. సో, వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? సో, యాక్చువల్లీ మేము అసలు ఇది ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మేము అనుకున్న దానికన్నా చాలా చాలా ఈవెంట్ బాగా జరిగింది. మేము అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ మంది ట్రిపుల్ క్రౌడ్ వచ్చారు. అండ్ చాలా గ్రాండ్ సక్సెస్ చేశారు. మీ సపోర్ట్ అంతా ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం. అండ్ ఆల్సో ఈ మూవీని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి చాలా మంది మేము అనుకోని వాళ్ళు కూడా వచ్చి సపోర్ట్ చేశారు. సో, ఇంత గ్రాండ్ సక్సెస్ అయినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈ సపోర్ట్ మీరు ఇలాగే కొనసాగించాలి అండ్ మా మూవీని బ్లాక్ బస్టర్ హిట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. సో, ఈరోజు మనం మొత్తం మా టీమ్ అందరినీ కలిసి మనం కొంతమందితో మాట్లాడాము. వాళ్ళ ఒపీనియన్, వాళ్ళ ఫీలింగ్స్ అన్నీ చెప్పారు ఈ మూవీ కోసం. సో, మనం కూడా అదే దీంతో వాళ్ళకి సపోర్ట్ చేసి ఈ మూవీని ఎలా అయినా సరే ఒక బ్లాక్ బస్టర్ హిట్‌గా అవ్వాలని కోరుకుంటున్నాం. థాంక్ యూ.